నేను మీ ప్రతిష. ప్రెజెంట్ మనం హబ్సిగూడలోని కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ ఆఫీస్ లో ఉన్నాము. మరి ఈ ఆఫీస్ అట్మాస్ఫియర్ ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూద్దామా? సో చూసారు కదా కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ ఆఫీస్ ఎంత రిచ్ గా ఉందో. ఇప్పుడు మనం వెంచర్ చూడడానికి బయలుదేరదామా? ఇప్పుడు మనము ఉప్పల్ రింగ్ రోడ్ లో ఉన్నాము. ఇక్కడ నుంచి కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ఆలయ ఎవెన్యూ వెంచర్ కి వెళ్ళడానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు మనము మీకు ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి నారపల్లి వరకు ఒక లాంగ్ ఫ్లైఓవర్ పడుతుంది. సో మీరు ఈజీగా ఆలయ ఎవెన్యూ వెంచర్ కి చేరుకోవచ్చు. ప్రజెంట్ మనం ఓఆర్ఆర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి ఆలయ ఎవెన్యూ వెంచర్ ఇంకా 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో పదండి. ఇప్పుడు మనం బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి ఆలయ ఎవెన్యూ వెంచర్ జస్ట్ 25 మినిట్స్. సో మనం జస్ట్ 25 మినిట్స్ ఇక్కడ నుంచి వెళ్ళగలం. ఇప్పుడు మనం సురేంద్రపురిలో ఉన్నాం. ఇక్కడ నుంచి ఆలయ ఎవెన్యూ వెంచర్ జస్ట్ 10 మినిట్స్. ఇప్పుడు మనం యాదాద్రి పుణ్యక్షేత్రం దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ఆలయ ఎవెన్యూ వెంచర్ జస్ట్ 5 మినిట్స్. సో ఇదండి ఫైనల్ గా మనము కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వెంచర్స్ లో ఉన్నాము. యాదాద్రికి అతి సమీపంలో 18 ఎకరాల విస్తీర్ణంలో DTCP అప్రూవ్డ్ లేఅవుట్స్ తో ఇక్కడ స్థాపించబడింది. మరి ఇక్కడ మౌలిక వసతులు ఫెసిలిటీస్ ఏమున్నాయో చూద్దాం. ప్రపంచ పారిశ్రామిక రంగమంతా భారతదేశం వైపు చూస్తున్న తరుణమిది. అందులోనూ మోస్ట్ ఎమర్జింగ్ స్టేట్ గా ప్రశంసలందుకుంటున్న తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చెంది తెలంగాణ తిరుపతిగా తలమానికంగా నిలిచిన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి సమీపంలో YTDA 18 ఎకరాలలో గుడికి అతి దగ్గరలో అన్ని హంగులతో రూపుదిద్దుకుంటోంది కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాకు ఆలయ ఎవెన్యూ వెంచర్. రియల్ ఎస్టేట్ రంగంలో 25 సంవత్సరాల అనుభవం గల కాకు శివకుమార్ మేనేజింగ్ డైరెక్టర్ గా, వెంకట్ గిలక జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ దినదినాభివృద్ధి చెందుతోందని తెలిపేందుకు సంతోషిస్తున్నాం. ఆలేరు రైల్వే స్టేషన్ నుంచి 5 నిమిషాల దూరంలో, సురేంద్రపురి నుంచి 10 నిమిషాల దూరంలో, ఎయిమ్స్ నుంచి 25 నిమిషాల దూరంలో, ఘటకేసర్ ORR జంక్షన్ నుంచి 30 నిమిషాల దూరంలో ఈ కాకు ఆలయ ఎవెన్యూ వెంచర్ కు చేరుకోవచ్చు.
ప్రస్తుతం ఆలేరుకు యాదగిరిగుట్టకు అతి చేరువలో కాకు ఆలయ అవెన్యూను 18 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ గా 75% వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే కస్టమర్లకు సేల్ చేస్తున్నారు. ఇంటి పేరునే సంస్థ పేరుగా పెట్టుకుని కస్టమర్లకు అనువైన అందుబాటు ధరల్లో నమ్మకమే ధ్యేయంగా హైదరాబాద్ చుట్టుపక్కల హెచ్ఎంటీఏ, వైటీటీఏ మరియు డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్లతో అందరి మన్ననలు పొందుతున్న కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ కాకు శివకుమార్ గారు. ఇప్పుడు మనం ప్రస్తుతం యాదాద్రికి అతి సమీపంలో కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ఆలయ అవెన్యూ వెంచర్లో ఉన్నాము. సో ఈ వెంచర్కి యొక్క ఫెసిలిటీస్ మరియు మౌలిక సదుపాయాలు ఆ మేనేజింగ్ డైరెక్టర్ శివకుమార్ని అడిగి వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్, ఆలయ అవెన్యూ వెంచర్లో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి? ఇది ఎన్ని ఎకరాలలో స్థాపించబడింది సార్? మా ఆలయ అవెన్యూస్ 20 ఎకరాల వెంచరు గుట్టకి, యాదగిరి గుట్టకి ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలంగాణకి మణిహారమైన మన యాదాద్రి నరసింహస్వామికి అతి దగ్గర చేరువలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాము. సీసీ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, వైడ్ పెద్ద పెద్ద పార్క్స్ ఇవన్నీ చేస్తున్నాము. ఓకే సార్, చెప్పండి. ఈ ఆలయ అవెన్యూ వెంచర్లో అంటే మౌలిక సదుపాయాలు అంటే ఇప్పుడు సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది, ఇంకా వాటర్ సప్లై ఏ విధంగా ఉంటుందో మరి మన ప్రేక్షకులకు తెలియజేస్తారా? అదేనమ్మా, సెక్యూరిటీ ఏంటంటే టోటల్ గేటెడ్ కమ్యూనిటీ. ఈ వెంచర్ వెనక ఇప్పుడు 10 years బ్యాక్ కూడా ఇది అక్కడేనమ్మా, అక్కడ కూడా ఏంటంటే విల్లాస్ కట్టున్నారు. అందుకే దాన్ని చూసే మేము కూడా ఏంటంటే దీంట్లో ఫ్యూచర్లో హౌసెస్ కట్టాలని గేటెడ్ కమ్యూనిటీగా చేస్తున్నాము. ఎవ్రీ రోడ్ వచ్చి సీసీ రోడ్స్తో చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాము. సార్, ఈ కాకు ఇన్ఫ్రా డెవలపర్స్లో ఆలయ అవెన్యూ వెంచర్లో ఇప్పటి వరకు మీరు 15 వెంచర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అంటే ఇప్పటి వరకు తీసుకున్న వారి కస్టమర్స్ అంతా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. మరి ఆలయ అవెన్యూ వెంచర్లో కస్టమర్స్ సాటిస్ఫైడ్గా తీసుకోవాలంటే ఏ ప్రధాన అంశాలు ఉంటాయి? ఇప్పుడు అమ్మ యాక్చువల్గా ఏంటంటే గజం 100 రూపాయలు అమ్మింది ఈరోజు 50,000 అమ్ముతుందమ్మా. అందుకని ప్రతి ఒక్కరికి భూమి మీద డబ్బులు పెట్టిన వాళ్ళకి ఎప్పటికీ నష్టం రాదని చెప్పి ఈరోజు వెంచర్ చేసుకుంటూ వచ్చాము. ఒక 2 years బ్యాక్ బొండగిరి చేసాము, 5,000కి అమ్మాము. ఈరోజు 20,000 నడుస్తుంది. అలాగే ఆలయ అవెన్యూలో ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఇంకో 2-3 yearsకి ఇది మినిమం 20,000 పోతుంది. అది ఆటోమేటిక్గా ఏంటంటే గుట్ట సరౌండింగ్లో డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వచ్చి ఇన్వెస్ట్ చేసుకుంటా ముందుకు పోతున్నాం. ఓకే సార్, ఈ ఆలయ అవెన్యూ వెంచర్కి అతి సమీపంలో ట్రైన్ సదుపాయం కూడా ఉందంటున్నారు. అంటే ఎంత దూరంలో ఉంటుంది సార్? ఒక 2 kilometers ఆలేరమ్మా. భవిష్యత్తులో ఎంఎంటీఎస్ కూడా డిక్లేర్ అయినది. భవిష్యత్తులో ఎంఎంటీఎస్ కూడా వచ్చే అవకాశం ఉందమ్మా. ఓకే సార్, ఈ ఆలయ అవెన్యూ వెంచర్లో అంటే కస్టమర్స్ ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, లేకపోతే సొంత ఇంటి కల్లా సాకారం చేసుకోవాలని అనుకుంటారు. వారికి మీరు ఎటువంటి అడ్వైస్ ఇవ్వాలనుకుంటారు? అదేనమ్మా, ఈరోజు ఎంతో కష్టపడి సంపాదించుకుంటున్నారు కాబట్టి మా కంపెనీ నుంచి అన్నీ కూడా గవర్నమెంట్ అప్రూవల్తో లేఅవుట్ చేస్తున్నాము. ఎక్కడ కూడా ఏంటంటే అనఫిషియల్ లేఅవుట్లు చేయకుండా గవర్నమెంట్ అప్రూవల్ చేస్తున్నాం. ప్రీవియస్లీ మా చూసుకుంటే 5,000కి అమ్మింది, 20,000కి అమ్మింది, 10,000కి అమ్మింది, ఈరోజు 30,000కి వెళ్ళింది. మా ఫీడ్బ్యాక్ చూసే వచ్చి కాకు వాళ్ళు మంచి వెంచర్ చేస్తున్నారు, ఎక్కడ రూపాయి పెట్టినా కానీ మనకి ఇబ్బంది లేదని చెప్పి ఇంక్రీజ్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఏంటంటే మేము ఏదైనా కానీ 100 feet రోడ్ అనమాట. ఎప్పుడైనా కానీ ఒక వెంచర్ తీసుకున్నప్పుడు 100 feet రోడ్డు కానీ తీసుకుంటాం అన్నమాట. తీసుకొని చేస్తాం కాబట్టి నీకు రోడ్డు మార్గం బాగుందంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఆ వెంచర్ సక్సెస్ అయినట్టు అన్నమాట. మీరు రోడ్డు మార్గం గురించి చెప్తున్నారు కదా, అంటే మేము కూడా చూస్తున్నాము హైదరాబాద్ నుంచి దాదాపు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి యాదాద్రి నుంచి చాలా సులువుగా ఎంతో ఫాస్ట్గా వచ్చినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది మాకు. అంటే ఇప్పుడు మీ ఆలయ అవెన్యూ వెంచర్స్లో అంటే రోడ్ల గురించి అంటే ఎన్ని ఫీట్స్లో ఉన్నాయి, అంటే ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఎలా ఉంది చెప్పండి. అంతా డిటిసిపి యాజ్ పర్ నామ్స్ ప్రకారం 40 feet, 33 feet. అది పర్టికులర్గా ఏంటంటే మేము దీంట్లో ప్రత్యేకంగా సీసీ రోడ్స్ చేస్తున్నాం. సీసీ రోడ్స్, ల్యాండ్స్కేపింగ్స్, పార్క్స్, కాటేజెస్, ఏమైనా కస్టమర్స్ వచ్చినా కానీ కాటేజెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక కిచెన్ వాళ్ళకి ఇప్పుడు టెంపుల్కి వచ్చి ఇక్కడికి వచ్చిన ఒక 1-2 hours చేస్తానికి కాటేజ్ కూడా కడుతున్నాం. అది కూడా మీరు లైవ్ తీసుకోండి, షూట్ చేసుకోండి, ఆ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే సార్, అయితే ఇక్కడికి వచ్చే న్యూ కస్టమర్స్కి ఈ ఆలయ అవెన్యూ వెంచర్స్లో మీరు భరోసా ఏ విధంగా కల్పిస్తారు? వాళ్ళు భరోసా అనేది మెయిన్ అమ్మా. మా లెగాలిటీ, డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్, డెవలప్మెంట్స్ మేము పోయేది గవర్నమెంట్ అప్రూవ్డ్. మెయిన్ అక్కడ 90%, 10% ఈజే డెవలప్మెంట్. అని అన్నది ఏంటంటే 100 feet రోడ్ యాక్సెసింగ్, 100 feet యాక్సెస్ లోడింగ్ కాబట్టి ఏ రోజుకైనా కానీ మనం పెట్టిన దానికి 10 పెరగాల్సిందే నమ్మద్ద. ఎందుకంటే ఇప్పుడు 92,000 చూస్తున్నాము, అప్పుడు 100 రూపాయలు అమ్మింది, ఈరోజు 50,000 అమ్ముతుంది. 2015లో 16లో మనం 5,000కి అమ్మింది, ఈరోజు 20,000 అమ్ముతుంది.
ఈరోజు ఖచ్చితంగా ఈ వెంచర్కి ఒక 2-3 ఇయర్స్లో డబుల్ అమౌంట్ ఖచ్చితంగా వస్తాం. ఓకే సార్, మరి ఆలయ ఎవెన్యూ వెంచర్ గురించి, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి, అంటే సెక్యూరిటీ, వాటర్ సప్లై, రోడ్ల గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. ఓకే. కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ చేసే ప్రతి ప్రాజెక్టు కూడా కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంకట్ గిలక, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, లీగాలిటీ, లొకాలిటీ అండ్ లయబిలిటీ అనే కాన్సెప్ట్ ఆధారంగా ముందుకు సాగుతున్నారు. కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ఆలయ ఎవెన్యూ వెంచర్ యొక్క ప్రాజెక్ట్ హైలైట్స్ మరియు ఈ కస్టమర్స్కి ఎలాంటి బ్యాంక్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఈ ఆలయ ఎవెన్యూ వెంచర్ జేఎండి వెంకట్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అమ్మా. సార్, ఈ వెంచర్ టోటల్గా 18 ఎకరాల్లో స్థాపించబడింది. అంటే ఒక ప్లాట్స్ ఎన్నెన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది, ఈ ప్రాజెక్ట్స్ యొక్క హైలైట్స్ ఏ విధంగా ఉన్నాయి? మీరు మా ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ ఎన్ని ప్లాట్స్ ఉన్నాయని అడిగారు. అయితే టోటల్ డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ 18 ఎకర్స్. ఇందులో మనకి 239 ప్లాట్స్ ఉన్నాయి. అయితే కామన్గా ఈచ్ ప్లాట్ మనకి 165 స్క్వేర్ యార్డ్స్ చేయడం జరిగింది. దాని తర్వాత కార్నర్స్ ఏవైతే ఉన్నాయో అవి 200 గజాలు, 300 గజాలు అలా, అంటే కార్నర్ సైజుని బట్టి ఏంటంటే అవి చేయడం జరిగింది. మీకు టోటల్ వెంచర్ వైజ్ 239 ప్లాట్స్లో కామన్గా మనకి 165 స్క్వేర్ యార్డ్స్ మాత్రమే మనం ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా రిమైనింగ్ అన్నీ మీకు సైజులు పెరుగుతూ ఉంటాయి, అట్లా ఉంటాయి. వెంచర్లో అంటే ఇక్కడ అంటే నియర్ టు ఎనీ పార్క్స్ కానీ, ట్రైన్ సదుపాయము, ఇంకా వాటర్ ఫెసిలిటీస్, వీటి సెక్యూరిటీ పర్పస్, ఇలాంటి మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి సార్? అంటే మనది డిటిసిపి అప్రూవ్డ్ అనగానే మీకు 33 ఫీట్ రోడ్లు, 40 ఫీట్ రోడ్స్, అదేవిధంగా పార్క్స్ యాజ్ పర్ ది డిటిసిపి నామ్స్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అదేవిధంగా మనము ప్లాంటేషన్ విషయంలో కూడా, ఎవెన్యూ ప్లాంటేషను, తర్వాత గ్రీనరీ విషయంలో కూడా ప్రత్యేకంగా మనము కొంచెం ముందు చూపు చూసి ఎవరైతే రేపు ఏదైనా వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కానీ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే మనము వాటర్ ట్యాంక్ అయితేనేమి, తర్వాత వచ్చేసి జాగింగ్ ట్రాక్స్ అయితేనేమి, తర్వాత ఎలక్ట్రిసిటీ లైన్ అయితేనేమి, ఇవన్నీ కూడా యాజ్ పర్ ది నామ్స్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓకే సార్, అంటే ఈ కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ గత 25 సంవత్సరాలుగా అంటే మీరు సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. దాదాపు 15 వెంచర్స్ కూడా కంప్లీట్ చేశారు. అయితే అంటే మొత్తంగా టోటల్గా మీరు కస్టమర్ సాటిస్ఫై అనేది ఇంపార్టెంట్గా చూసుకుంటున్నారు. అంటే వాళ్ళ కోసం అంటే ఎటువంటి అంశాలు వాళ్ళ కోసం మీరు చేస్తున్నారు? అంటే మేము ఎప్పుడు కూడా స్టార్టింగ్ సంస్థ స్థాపించినప్పటి నుంచి కూడా మా ట్యాగ్ లైన్ ఏంటంటే లెగసీ ఆఫ్ ట్రస్ట్ అనమాట. అయితే మేము 3 ప్రధాన అంశాలు అనమాట. ఒకటి లీగాలిటీ, లీగల్గా ఏదైతే ఎక్కడైతే మనకి పేపర్ వర్క్ ముందుగా లాయర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవడము, తర్వాత ఎటువంటి అంటే ఇన్ ఫ్యూచర్ ముందు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా లీగల్ విషయంలో కరెక్ట్గా ఉంటాము. తర్వాత లొకాలిటీ అంటే నెంబర్ 2 వచ్చి ఈ లొకేషన్లో మనం సైట్ చూస్ చేసుకుంటే ఈ సంస్థకు కానీ, అదేవిధంగా కస్టమర్స్కి కానీ ముందు వాళ్ళు రీసేల్ చేసుకోవాలన్నా కానీ, వాళ్ళు హౌస్ కట్టుకోవాలనుకున్నా కానీ, వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు స్టడీకి కానీ, దాని తర్వాత రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కానీ ఎప్పుడన్నా అక్కడికి తీసేయాలన్నా కానీ ఆ అంశాలను దృష్టిలో పెట్టుకుని లొకేషన్ చూస్ చేసుకుంటాము. తర్వాత ఇంకా లయబిలిటీ, అదేవిధంగా బాధ్యతాయుతంగా వాళ్ళకి ఏదన్నా కానీ ఎప్పుడన్నా అవసరం ఉన్నా కానీ ఈ 3 అంశాలను పరిగణలో తీసుకొని మేము ముందుకెళ్తున్నాం. యాదాద్రి అంటే తెలంగాణ తిరుపతిగా కొలువు తీరిన లక్ష్మీ నరసింహస్వామి అందరి కష్టాలను తొలగించేందుకు ఆ నవగిరులపై పంచ నారసింహుడు కొలువు తీరాడు. అందరి కళ్ళు యాదాద్రిపైనే ఎందుకంటారా? ఇప్పుడు ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉండడంతో తమ కుటుంబం కోసం, తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఆ భూదేవిని నమ్ముకోవాలి. మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాకు ఆలయ ఎవెన్యూ వెంచర్ను విజిట్ చేయండి. చూడండి, నచ్చితే ప్లాట్ బుక్ చేసుకోండి. సో చూసారు కదా, కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ ఆలయ ఎవెన్యూ వెంచర్స్ ప్రత్యేకతలు, ఫెసిలిటీస్, డెవలప్మెంట్స్. సో మీరు కూడా ఒకసారి కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ని విజిట్ చేయండి. మీకు నచ్చితే ప్లాట్స్ బుక్ చేసుకోండి. సో భూమిపై పెట్టుబడి పెట్టిన వారు ఎప్పటికీ నష్టపోరు. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఈ ప్లాట్స్ని బుక్ చేసుకోండి. ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. దిస్ ఇస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.